దివాకరం ఎలాగైనా భాగ్యంతో మాట్లాడి ఇవి ఎలా అరేంజ్ చేసావు అనుకో. అబ్బా ఈడు భాగ్యానికి అవుతాడో లేదు కానీ నాకు మాత్రం వెళ్దాం పదండి. మంచి కాక మీద ఉంది ఏది దొరికితే దుచ్చుకోవడం. ఏంటి ఏం చెప్పంటారండి, భాగ్యం 3 రోజులు ఇంట్లో రాకూడదు. అబ్బా ఈ లేడీస్ సరిగ్గా టైం చూసుకొని ట్రబుల్ ఇచ్చేస్తుంటారయ్యా. నాలాంటి అమర ప్రేమకుడికి ఎంత అడ్డు. ఇదిగో చిన్నారారు, బంగారం లాంటి 2 పెళ్ళాలు ఇంట్లో ఉండగా మళ్ళీ ఆ భాగ్యం గోలు ఎందుకండి మీకు? వాళ్ళు ఉండిపోయారే బాబు. భాగ్యంతో మా మ్యారేజ్ అయిపోయాక మా పెద్దదాని గ్యాస్ స్టవ్ లీక్ చేసి నిప్పట్టించి చంపేస్తాను. మా రెండో దానికి కూల్ డ్రింక్లు అంటే ఇష్టం కదా, థమ్స్ అప్ లో 4 మంది కలిపి తాగించేసి ఇద్దరిని వదిలించేసుకుంటాను. మీరు వదిలించేసుకుంటారు బానే ఉందండి, మరి ఆ భాగ్యానికి ఎంత కష్టం? 2 మొగుళ్ళతోటి ఓ సంటి కుర్రాడితోటి గుట్టుగా కాపురం చేసుకుంటుంది కదా. నేనేం తక్కువ తిన్నాను అనుకున్నావా? దానికి వేసిన ప్లాన్ వేసారా? అబ్బా ఆలకించవయ్యా. ఇదిగో మా రైల్వేలో 4 వస్తాదులు లాంటి గ్యాంగ్ మేల్ని సెటప్ చేశాను. టైం చూసుకుని ఆ రామ్మూర్తి గారిని మర్డర్ చేయించేద్దాం. ఆ రాజుని గారిని తమిళనాడులో ఉప్పు నీళ్లు కూడా దొరకని ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. ఆ కుర్రా కొడుకుని రైలు పట్టాల మీద పెట్టి మర్డర్ చేయించేద్దాం. యాక్సిడెంట్ లిస్ట్ లో కొట్టుకుపోతాడు. వస్తా. ఇదేంటిది? ఇన్ని ఎదవ ప్లాన్లు చేస్తున్నారు కదా. భాగ్యంతో మీరు ముచ్చటగా 3వ ఫ్యామిలీ పెట్టిన తర్వాత మీకు వయసు అయిపోయి భాగ్యం 4వ ఫ్యామిలీ పెట్టింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దానికి వేసిన ఐడియా. భాగ్యంతో మన శోభనం అయిపోయిన మర్నాడు మనకేటండి మీకు? నాకనే బాబు. మర్నాడు బ్యూటీ పార్లర్ కని తీసుకెళ్లి గుండు కొట్టించేస్తాను. జుట్టు వచ్చే వరకు చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటది కదా, ఈ లోపల గట్టి అండర్స్టాండింగ్ వచ్చేస్తాం. చచ్చేదాకా గడిపోం. ఎలా ఉంది ఐడియా? ఇదిగో చిన్నారారు, మీరు ఇన్ని ఐడియాలు చెప్పారు కదా, నేను ఐడియా చెప్పనా? ఏంటో? ఈవేళ భాగ్యం కొడుకు పుట్టినరోజు. ఆ రాజన్ గాడు పులిగోర పథకం ఇస్తున్నాడు. మరి గ్లాస్కో జాకెట్ వేసుకున్న భాగ్యం తెల్లని మెడ మీద దగదగలాడిపోతూ మనం కూడా ఏదైతే ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్ ఉంటుంది. ఉంటదా? అయితే చేయనిద్దామా? అమ్మో గుండులేంటి కలుక్కుమంటుంది. దివాకరం, మీరు ఏదో మాట్లాడుకుని తెచ్చారట కదా, ఆ భాగ్యం పిలుస్తోంది. ఆ విషయమే కదా మాట్లాడుతున్నాం. ఏమంటారు? మరే బంగారం లాంటి ఛాన్స్ తప్పదంట. లేకపోతే మరి ఆ రాజన్ గాడు ఓకే ఓకే అందాకే దించండి. అయ్య బాబాయ్ గట్టిగా పట్టుకో. అక్కయ్య గంజి బాగా పెట్టు. పెడతానురా, గంజి పెడతాను, నీకు ఎలకల మందు పెడతాను. యాదవ సచ్చినోడా రోజుకి 2 జతలు ఇప్పుతాడు. ఉతకలేక నేను సస్తున్నాను. వయసులో ఉన్నప్పుడు కాళ్ళు కడి కన్యాదానం చేస్తామంటే వద్దన్నాడు బ్రహ్మచారి సచ్చినోడు. వీడిని ఏ పురుగో పావో కలిసి చస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ బ్రహ్మచారి బతికి ఎందుకురా? ఎక్కడ పాము? ఇదో పట్టుకో. అక్కడ అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము! ఎంతలో ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగా నువ్వు దేవుడు బాబు. మనిషి ఎలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు. నేను చంపాల్సిన పాము నువ్వు చంపావు దివాకర్. యాదవ సచ్చినోడా, మా అక్కయ్య ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ బోనస్. ఇది కూడా ఒక నాటకం అని తీసి పారేయలేదు. భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజు అని పేరు పెట్టుకుంటా. నాగరాజు కాదు, నా పేరు నోకరాజు. అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. ఈ పెద్ద మనిషి నన్ను సెట్ షాట్ నుంచి మీ మీద పావు నొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవిలో గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసినట్టు తుప్పిగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి. మరి బ్రేక్ చేసావు, ఆడోళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావుని పచ్చడి పచ్చడి కింద కొట్టేస్తావా? నా బోనేదు తక్కువ నా 200. అసలే బ్యాడ్ మూడ్స్ లో ఉంటే ఇంకా బ్యాడ్ న్యూస్ ఏంటి?
ఏం లేదు, భువనేశ్వర్కి నాకు పెళ్లి సంబంధం ఖాయం చేయబోతున్నారు. నిజమా? ఇప్పుడు మందు కొట్టే మూడు వచ్చిందా? ఆ మందు ఈ మందు కాదు, డైరెక్ట్ గా ఎలకల మందే కొట్టేయాలి. అసలు ఇదంతా ఆ జగన్నాథం గడి వల్ల వచ్చింది. అంతా మన మంచిగా అని చెప్పి నా కొంప ముంచాడు. ఇదిగో దివాకరం, అర్జెంట్ గా రావాలి నువ్వు. మా భువనేశ్వర్ మోటార్ సైకిల్ గుద్దేసి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఆ దేవి చౌక్ దగ్గర 24 గంటల మందు షాప్ ఉందంటగా, వెంటనే వెళ్ళి మందులు తేవాలిరా. అయ్యి బాబోయ్, మందులు కట్టించేసాడు. ఎరా జగన్నాథం, ఇదో కొత్త రకం ప్లానా? భువనేశ్వర్కి యాక్సిడెంట్ అయిందంటే ప్యాంటు మోకాల దాకా మడతెట్టేసుకుని చెప్పులు సంకలెట్టేసుకుని పరిగెత్తుకొచ్చేస్తా అనుకున్నావే, చచ్చినారాను. నిజమయ్యా బాబు, నా మాట నమ్ము. ఈ జన్మలో నమ్మను. అలా నమ్మే ఇంత శని నెత్తిని తెచ్చి పెట్టుకున్నాను. అంతా మన మంచిగా చెప్తాను. ఇంకోసారి ఆ మాట మాట్లాడే 4 చీరేస్తాను. అది కాదయ్యా. బయట ఏమయ్యా గోపిచందు, నువ్వైనా రావయ్యా. ఊరికి కొత్త అయ్యా, మందుల షాప్ ఎక్కడుందో తెలియదు. సరే పదండి, ఆ పక్క ఇంకో మందుల షాప్ లో నాకు కూడా పని ఉంది. రండి. కొత్త రకమైన చెత్త ఐడియాలు చెప్తామే, చచ్చినా నమ్మను. అబ్బాయి దివాకరం, మా భువనేశ్వర్కి హాస్పిటల్లో బోరు కొడుతుందంట. బొత్తిగా మనశ్శాంతి లేకుండా పోతుంది ఆ మనిషికి. ఒక టీవీ వీసీఆర్ కాసిన క్యాసెట్లు తెమ్మంది. అంతా మన మంచికే. మరి ఇస్తానంటే ఇవ్వు, లేకపోతే అమ్మో ఉండు బాబాయ్. ఇదిగో శర్మ గారు, ఆ కలర్ టీవీ వీసీఆర్ నెత్తి మీద పెట్టుకోండి. తూకం వేసి అమ్మేయడానికా? కాదు, గోదాట్లో పారేయడానికి. చెప్పినట్టు చేయండి. ఏం క్యాసెట్లమ్మా అవి? ఇవి భక్తి సినిమాలండి. ఓ, అమ్మాయి భక్తురాల్లో ఉంది. ఆశీస్సులు ఆశీస్సులు. ఏమిటో గంగా మంగ, కొండవీటి సింహం, శివరంజని, సింహబలుడు. ఇదేంటిది? ఇదే భక్త ప్రహ్లాద. ఇదేదో భక్తి రసం చిత్రంలా ఉందే. ఈ భువనేశ్వర్ ఇదబ్బా. ఇదిగో బాత్రూమ్ లో ఉన్నట్టుంది. వచ్చేలోగా గబగబా ఫిక్స్ చేసి. అసలు అమ్మాయికి నువ్వంటే వికారంగా ఉంది. సర్లే, వెధవ కూడా ఆపి కొంచెం చెయ్యి. జాగ్రత్త జాగ్రత్త. ఏంటివన్నీ? టీవీ వీసీఆర్ మీరే తెమ్మన్నారట. నేను తెమ్మన్నానా? తెమ్మలేదా? అసలు మళ్ళీ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అర్జెంట్ గా పట్టుకుపోతావా? మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయమంటావా? ఏంటండి నా బతుకు ఎలాగైపోయింది? తెమ్మనేమో ఆయన, వద్దని మీరు. నేను ఏం చేసినా తప్పైపోతుంది ఏంటండి? ఏం లేదమ్మాయి, ఇతని అద్దెకి తిప్పుకుంటాడు. బుక్స్ చదివితే కళ్ళకి ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుందని నేనే అంతా మన మంచికి అని ఇలా ఏర్పాటు చేశాను. ఇతనికి అద్దె ఇచ్చేద్దాం కదక్కా. ఫోన్లేవే, ఎలాగే తెచ్చాడు మన ఎదవన్నట్టు. ఆ అద్దె దీడి మొహాలు పడిస్తే సరి. సరే సరే మావయ్య, ముందు తిని బయటికి పంపించాయి. శర్మ గారు, ఆహా, ఇన్నాళ్ళకి ప్రపంచం అందంగా ఆనందంగా ఉందండి. ఆఖరికి మీ ముఖం కూడా. సర్లేగా దివాకరం, ఇందాక భాగ్యం తెచ్చిన భక్త ప్రహ్లాద క్యాసెట్ కౌంటర్ మీద పెట్టాను, ఏమైంది? భక్త ప్రహ్లాద క్యాసెట్ ఎవరన్నా కౌంటర్ మీద పెడతారు? మీకు అసలు బుద్ధి ఉందా? అది కాదయ్యా, ఇందాక జగన్నాథం కంగారు పెడతాను. గుర్తొచ్చింది, ఇదేదో భక్తి సినిమాలో ఉందంటూ జగన్నాథమే తీసుకెళ్ళాడయ్యా. పంప తీసి ఈ క్యాసెట్ కానీ పట్టుకోలేదు కదా. అమ్మో, భక్త ప్రహ్లాదా పిక్చర్ ఎంత బాగుంటుందో. మెస్సమ్మ చూద్దాం అక్క. ఓల్డ్ ఈజ్ గోల్డ్. మెస్సమ్మ సినిమాలో ఎంతమంది పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారనుకున్నావు? ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, సావిత్రి, ఎస్వి రంగారావు. నా ఫేవరెట్. అబ్బా, భక్త ప్రహ్లాదులు, ఆ పద్యాలు, ఆ ముద్దొచ్చే మాటలు. మెస్సమ్మ అంటుంటే మిస్ అమ్మలేదు, నర్సమ్మ లేదు. నువ్వు గాచేకు. అబ్బబ్బబ్బా, ఏదో ఒకటి చూడడానికి ఏమిటి గొడవ? అన్ని చూసేవేగా మావయ్య. ముందు ఈ భక్త ప్రహ్లాద క్యాసెట్ పెట్టు, మనశ్శాంతిగా ఉంటుంది. ఏం చేశారా సన్నాసి? బొమ్మ కనబట్టలేదు. చీకట్లో బొమ్మ అని ఏమని తిట్టక నీకు మొత్తం అయిందా? కరెంట్ పోయింది. ఆ టీవీ ఏం చేస్తావు? పాడైపోద్ది. నేనేం చేశాను రా, ఇక్కడ కూర్చున్నాను. నువ్వు కాదా? అయితే ఆ కథలో ఫిగర్ ఏంటి? అమ్మో, దొంగేమో. ఇంతవరకు ఏ కబురు రాలేదు.
ఒకవేళ పట్టుకెళ్ళి ఇస్తా అన్న క్యాసెట్ చౌక ధరగా అమ్మేసుకోలేదు కదా? చెత్త క్యాసెట్లు ఎవడు కొంటాడు? చా మీరు నోర్మేయండి. ఎలాగరా? అమ్మో ఈ సిరిగాడు టయానికి వచ్చేస్తాడు. లోపల గాలిట్లేదు, బయటే హ్యాపీ. ఏంటి మా ఆయన స్పీడ్ మీద ఉన్నారు? రాత్రి బాగా గడిచిందా? బాగడం ఏంటి? భాగ్యం ఇంటికి వెళ్ళలేదా? మంగళవారం రాత్రి భాగ్యం ఇంటికి వెళ్ళమని సోమయాజుల చేత కౌరు పంపించారు కదా. సోమయాలతోనా? అమ్మో ఉండులేంటి కలుక్కోమంటుంది. పంపతీసి ఆడికి వెళ్ళిపోయాం. అమ్మో అది సోమ ఏంటయ్యా మంగళవారం వేళ కదా. మంగళవారం ఇవాళ కరెక్ట్ కరెక్ట్, మీరే కరెక్ట్ నేనే రాంగు. చూడండి ఇవాళ రాత్రికి నల్ల దుప్పటి కప్పుకుని భాగ్యం ఇంటి అరుగు మీద పడుకోండి. సరిగ్గా రాత్రి 12 గంటలకి సుడుకోకలాగా అరవండి. ఏది సుడుకోక ఎలా వస్తుంది? ఏమో నాకేం తెలుసు. పోనీ నేను చెప్తాను కదా. అర్ధరాత్రి 12 గంటలకి టంగ్ 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 తలుపు తలుపు తీసుకుని భాగ్యం వస్తుంది. వచ్చి బయట తీసి కన్ను కొడుతుంది. కుట్టి మీ దుప్పటి తీసి లోపలికి దూరుతుంది. దూరి ఆ తర్వాత నాకేం తెలుసండి, మీకు మీకు ఏ అండర్స్టాండింగ్ ఉందో. చెయ్యలేకు. వెళ్ళండి మరి, టైం అవుతుందిగా. సూడుకుకి వెళ్ళొస్తారా? తెలిసిపోయింది తెలిసిపోయింది తెలిసిపోయింది. ఇదిగో శర్మ గారు, నేను ముఖ్యమైన పని మీద ఒక మనిషి కోసం వెయిట్ చేస్తున్నాను. అప్పులోళ్ళు అయి ఉంటారు, లేనని చెప్పండి. ఇన్నాళ్ళకి నాకు కరెక్ట్ పని చెప్పావా దివాకరం? ఇక చూసుకో మరి. హలో, సారీ రాంగ్ నెంబర్. ఎవరు కావాలి? దివాకరమా? అయితే కరెక్ట్ నెంబరే. మీరెవరు? సారీ లేరు. బాలే సమాధానం చెప్పారు శర్మ గారు. ఇంతకాలానికి నచ్చారు నాకు మీరు. మంచి చెడ్డ లేకుండా ఎవరండి ఆ ఫోన్? హలో, ఎవరమ్మా? లేరు. ఉన్న పనిలో ఉన్నాడు, రాదు. బుద్ధి లేదే నీకు? అస్తమాను అదో ఫోన్లు పెరాయి. ఎవరండి? ఎవరైతే ఏంటి? అసలు నిందమని ఏంటి అసహ్యంగాను? బుద్ధి లేదా అని తిట్టి పెట్టేశాను. ఎవరో భువనేశ్వరట. అమ్మా ఆ నర్సు పిలిచి నా మంచం కొంచెం నేర్తుములకి మార్పిస్తావా? ఊరుకోవాయా? సావు మంచం మీద కూడా నీ వాస్తుకోవాలా? నువ్వును వాస్తు కాదు, నా పిండాకుడు కాదయ్యా. ఊపిరాడకుండా నా ఒంటి నిండా కట్లు కట్టి పడేశారు. ఆ కిటికీ పక్కన అయితే కొంచెం గాలి తగులుతుందని. ఎందుకంటే బాబు చలే చేస్తుంటేనే ఆ కట్లు మీరు హ్యాపీగా తెల్ల స్వెటర్ వేసినట్టున్నారు. ఏంటి బావా, నైట్ డ్యూటీకి వెళ్తుంటేనే యాక్సిడెంట్ అయిందని తెలిసి ఒకసారి చూసిపోదామని వచ్చాను. మరి చెప్పేదంటే అవును కాని బావా, నువ్వు ఆ దివాకరం కానీ డబ్బులు అడగడం, ఆడు హ్యాపీగా ఇచ్చేస్తానండం, నువ్వు మరీ హ్యాపీగా నమ్మే సైకిల్ హ్యాండిల్ బార్ వదిలేసి ఆటోని గుద్దేయడం బాగుందయ్యా, చాలా బాగుంది. నీ అమాయకత్వం గాని ఆ డబ్బులు ఇస్తాడా? అమ్మో పచ్చి మోసగాడు, వాడిస్తాడేంటి? ఫ్యామిలీ లేడీస్ మీతో చెప్పకూడదు కానీ వాడితో నాకు ఎంత అనుభవం. ఖాళీ క్లాస్ నీకేస్తావా? దివాకరం హలో. మరి భాగ్యం పని జరగలేదు కదా. నా 13,000 మా దమయంతి 4,500 మాట ఏంటి? ఎప్పుడు ఇస్తావు? కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. ఇతనికి హార్ట్ అటాక్ వచ్చిందని మాత్రం చెప్పకండి. అసలే వీక్ హార్ట్ అటాక్ అని తెలిస్తే మనిషి చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అడిగితే చెస్ట్ పెయిన్ అని మాత్రం చెప్పండి, అంతే. గోదావరి ఎక్స్ప్రెస్ లో ఉండవలసినండి ఈ పెట్ట మీద ఉన్నానేంటి? మీరంతా ఇక్కడున్నారేంటి? ఏమైంది? అమ్మో గుండెలేటి కలుక్కుమంటుంది. ఏం జరిగింది?
నాకేమైంది? మీకేం కాలేదండి, కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చింది, కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. నోర్మేండి, చెస్ట్ పెయిన్ కి కళ్ళు తిరగడం ఏంటి? నాకేదో డౌటే. చిన్నారావు బావా, ఏంటి ఏంటి నీ గొడవ? నీకు చెస్ట్ పెయిన్ నీరసంతో వచ్చింది, నీరసం వీక్నెస్ తో వచ్చింది, వీక్నెస్ తోనే కళ్ళు తిరిగి పడిపోయావు కదూ కదూ. ఇంతమంది చూస్తుంటే నమ్మనంటావేంటి? మనిషి నాకు మంచి చెడ్డ ఉండాలి. నోర్మయ్యా, నాకెందుకో మీ అందరి మీద డౌటే. ఇదిగో దివాకరం, దివాకరం, ఇందాక నాకేమైందయ్యా? అమ్మా ఏం అడుగుతున్నాడేంటి? పంపదీసి నిజం చెప్పేశాడు కదా. అలా నీళ్ళు అవుతావేంటయ్యా? ఏం జరిగింది చెప్పు. ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. బావా